ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతుల ఆవేదన మాటల్లో చెప్పలేనిది. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట కళ్ల ముందు ఎండిపోతుంటే రైతన్న గుండె ముక్కలైపోతోంది. పంటను కాపాడుకోవడం కోసం ప్రాణాలు పెట్టి పోరాడుతున్న రైతుల కష్టాలపై మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇవి పచ్చగా కళకళ్లాడాల్సిన వరి పొలాలు. కానీ ఇప్పుడు చూడండి, నేలలు నెర్రలు బారిపోయాయి, మొక్కలు ఎండిపోయాయి, భూగర్భ జలాలు అడుగంటటంతో రైతు ఆశలు కూడా కరిగిపోతున్నాయి. ఈ యాసంగి సీజన్లో భారీగా వరి సాగు చేసిన రైతులు ఇప్పుడు ఆ పంటని కాపాడుకోవడానికి తల్లడిల్లిపోతున్నారు. రాష్ట్రంలోని వరి ధాన్యాన్ని అత్యధికంగా పండించే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. భూగర్భ జలాలు అడుగంటడంతో వరి పొలాలు పూర్తిగా వాడిపోతున్నాయి. తమ పంటలను కాపాడుకునేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నం ఏంటో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం. రాష్ట్రంలోని అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి సాగవుతోంది. ఈ ఏడాది యాసంగి సీజన్లో 11 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈసారి వేసవి రాకముందే ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలాల నీటి మట్టం గణనీయంగా పడిపోయి వ్యవసాయ బోరుబావులు అడుగంటాయి. నవంబర్ నుంచి మార్చి వరకు సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. 2 నెలల్లోనే సగటున 11 మీటర్ల లోతుకి జలమట్టాలు పడిపోయాయని భూగర్భ జల శాఖ అధికారులు అంటున్నారు. ఇప్పుడు మనకున్న నల్గొండ డిస్టిక్ లో డీపెస్ట్ వాటర్ లెవెల్స్ అనేది మర్రిగూడ మండలం పులబాక్షపల్లిలో 23 మీటర్స్ ఉన్నాయి. అలాగే అబౌట్ 22 మీటర్స్ దామర్చల్ల మండలంలో రికార్డ్ అయినాయి. మిగతా అంతా జిల్లా మొత్తం లెస్ దెన్ 20 మీటర్స్ రికార్డ్ అయింది. ఇక్కడ కూడా పెద్దగా ఎఫెక్ట్ అనేది డైరెక్ట్ ఎఫెక్ట్ ఏమో సమ్మర్ సీజన్ కాబట్టి కామన్గా గ్రౌండ్ వాటర్ మీద స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. ఆ ఉన్న స్ట్రెస్ ఏరియా ఏదైతే ఉన్నదో అక్కడ మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని ఎక్కువ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రణాళికలు చేసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. పొలం పొట్టదశకు వచ్చేసరికి నీరు లేకపోవడంతో రైతులు చేతులెత్తేస్తున్న పరిస్థితి. చేతికొచ్చే పంటని కాపాడుకోవాలని రైతులు ట్యాంకర్లతో నీళ్లు తెప్పిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ కోసం 1000-1500 రూపాయలు ఖర్చవుతున్నాయి. అయినా ఆ నీళ్లు పొలం మొత్తానికి సరిపోవు. పంట మాత్రం కళ్ల ముందే ఎండిపోతోంది. 4 ఎకరాలు నాటు పెట్టినా 4 ఎకరాలు నాటు పెట్టి ఇప్పుడు ఒక అరెకరం 10 గుంటలు వాటర్లేదు సారు. ఇప్పటికీ 30 ట్రాక్టర్లు పోయించిన 30 ట్రాక్టర్లు పోయిస్తే ఒక మడుగు వాటట్లేదు. మా రైతు ఎన్నడూ బాగుపడి ఎన్నడూ మేము ముందుకు వచ్చి ఆలోచన చేసేటువంటి ప్రయత్నం మేము చేసుకోవాలి. మాకు ఈ పంట మా పరిస్థితి ఇట్లా వరకు వచ్చింది సార్. మాకు అసలు ఆలోచన కాదు. మా బాధలు మాత్రం మేము చెప్పుకుంటున్నాము. మా బాధలు మీరు ఆలోచన చేసి మాకు మమ్మల్ని ఏం చేస్తారో చేయరండి సార్. అసలు 3 ఎకరాలు పెట్టినా 2 ఎకరాలు ఎండిపోయింది. ఎకరం ఉంది సార్. ట్యాంకర్ పెట్టి నీళ్ళు పోపిస్తున్నా. ఇది కూడా వస్తుందో పంతదో పండదో ఏం లేదు. ఎడ్ల మేపుకుంటున్నా సార్. ఎడ్ల బర్ల మేపుకుంటున్నా. ఏం లేదు సార్. పెట్టుబడి కూడా లేదు. 4 ఎకరాలు నాటు పెట్టినా 2 ఎకరాలు ఇదివరకే పోయింది. ఎడ్ల మేపుతున్నా. ఇంకా 2 ఎకరాలు ఉంది. 1 ఎకరం అది కూడా పోయింది. 1 ఎకరం ఉంది. ట్యాంకర్లు పెట్టి నీళ్ళు కొట్టిస్తున్నా. 20,000 రూపాయలు అయినాయి. ఆ ట్యాంకర్లు కూడా దొరకడం లేదు. మేము బతికేది భవిష్యత్తు మంచిగా లేదు సార్. మాకు ఏది దిక్కు లేదు. ఏమైనా గవర్నమెంట్ అన్న సాయం చేస్తే బతకగలుగుతాం సార్. తమ కళ్ళెదుట ఎండిపోతున్నటువంటి వరి పంటను కాపాడుకునేందుకు రైతులైతే ఇలాంటి నీటి ట్యాంకర్లతో వరి పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ ట్యాంకర్ ద్వారా ప్రతి ఎకరాకు నీటిని తీసుకువచ్చి దూరంలో ఉన్నటువంటి నీటి ద్వారా ఈ ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి వరి పొలాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ భగీరథ ప్రయత్నం రైతులకు ఏ మేరకు ఫలిస్తుందో లేదో చూడాలి. ఇంకా బాధాకరం ఏంటంటే ఎండిపోయిన వరి పొలాలను రైతులు పశువుల మేతగా వదిలేస్తున్నారు. 6 గాలం కష్టపడి వేలకి వేలు పెట్టుబడి పెట్టి పెంచిన పంట ఇప్పుడు గొర్రెలకు మేకలకు పెట్టాల్సిన దుస్థితి. సూర్యాపేట జిల్లాలో పరిస్థితి మరింత విషాదంగా ఉంది. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు రాక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులకు ఎకరాకి 20,000 రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలని ఎమ్మెల్సీ సత్యం డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క రైతు దాదాపు 30,000-40,000 రూపాయల వరకు పెట్టారు. కౌలు రైతు 50,000 రూపాయలకు పెట్టుబడి పెట్టారు. మరి 6 గాలం కష్టపడి పండిస్తే మరి కనీసం చేతికొచ్చే కాడికి మొత్తం కూడా మరి వరి పంట మొత్తం కూడా మరి ఎండిపోవడం జరిగింది. మరి అందువల్ల ఇది చాలా బాధాకరం. ఎందుకంటే రైతులు నిజంగా వీళ్ళకు మరి పెట్టుబడులు పోయినాయి. మరి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక రకం చెప్పాలంటే ఈ అప్పులు మరి అదే రకంగా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా ఆ 7R కాలువని మరి ఎండాకాలం కనుక వెంటనే దాన్ని ఇక్కడికైనా ప్రారంభం చేసుకుంటే మరి పూర్తిగా రేపు భవిష్యత్తునైనా ఉపయోగపడుతుంది. పచ్చగా కనిపించాల్సిన పొలాలు ఇప్పుడు పసుపు రంగులో ఎండిపోతున్నాయి. రైతు చేతిలో ఉండాల్సిన ధాన్యం ఇప్పుడు ధూళిగా మారుతోంది. అన్నదాత కష్టానికి విలువ ఇవ్వకపోతే
రేపటి అన్నం కూడా ప్రశ్నార్థకమే అవుతుంది. చూశారు కదా, వరి పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్నటువంటి భగీరథ ప్రయత్నాన్ని. కేవలం ఇది ఒక్క గ్రామానికే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా నానాయకట్టులో ఉన్నటువంటి రైతుల పరిస్థితి కూడా ఇదే రకంగా ఉంది. తమ కళ్ళెదుట ఎండిపోతున్నటువంటి వరి పంటను కాపాడుకునేందుకు ఈ నీటి ట్యాంకర్లతో రైతులైతే కష్టపడుతున్నారు. కానీ వారి ప్రయత్నం, వారి ఫలితం, తమ కష్టం తమకు చేరుతుందో లేదోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. అయితే ఈ నీటి ఎద్దడితో ఎండిపోతున్నటువంటి తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 మునుగోడు.